వస్తావా? రేటెంత? ఈ ఒక్క మాట మన సమాజం ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి చాలు. ఇది ఎవరినో కాదు, సాక్షాత్తు ఒక ఐపీఎస్ అధికారిని అడిగిన ప్రశ్న. మల్కాజ్గిరి డీసీపీ సుమతి చేసిన స్పెషల్ ఆపరేషన్లో బయటపడిన నిజాలు మనందరినీ షాక్కు గురి చేస్తున్నాయి. అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా నిలబడితే ఒక అమ్మాయిని మనుషుల్లా చూడటం లేదు, ఒక వస్తువులా చూస్తున్నారు. అదే మన సమాజం స్థాయి. రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3:30 వరకు ఒక్క మహిళ రోడ్డుపై నిలబడితే బైకులపై వచ్చి వేధించడం, అసభ్యకర సైగలు, చివరకు రేటెంత అని అడగడం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 40 మంది పట్టుబడ్డారు. ఇంకా షాకింగ్ ఏమిటంటే వాళ్ళు ఎవరు గ్యాంగ్స్టర్స్ కాదు, రోడ్డు మీద తిరిగే అనామకులు కాదు, చదువుకున్న విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చేతిలో ఐఫోన్, మెడలో ఐడి కార్డ్, కానీ మెదడులో మాత్రం చెత్త ఆలోచనలు. అంటే అమ్మాయికి ఈ సమాజంలో ఎప్పుడూ రక్షణ లేదా? మన గాంధీ చెప్పినట్టు నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఒక ఆడది నడిచినప్పుడే మనకు నిజంగా స్వతంత్రం వచ్చినట్లు అన్న పదం నిజమైంది. అమ్మాయికి రక్షణ లేకుండా పోయింది రాత్రి పగలు. రాత్రి సేఫ్ కాదు, పగలు సేఫ్ కాదు. రోడ్డు మీద నడవడం కూడా రిస్క్ అయిపోయింది. ఇది కొందరి వాదన ఎలా ఉంటుందంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ వలన అని చెప్పడం సరైనదా? వాళ్ళు వేసుకునే డ్రెస్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు కదా. మరి మామూలు డ్రెస్లో ఉన్న ఈ ఐపీఎస్ మహిళకు జరిగిందేంటి? సమస్య అమ్మాయిల్లోనా లేక మగవారి మైండ్ సెట్లోనా? చదువు ఉన్న సంస్కారం లేకపోతే ఉపయోగం ఏంటి? డిగ్రీలు ఉన్నాయి, విలువలు లేవు. టెక్నాలజీ పెరిగింది, మనసు దిగజారింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయ్యిందా లేక పేరెంటింగ్ ఫెయిల్ అయ్యిందా? తల్లిదండ్రులు, స్కూల్, విద్యా వ్యవస్థ ఇవన్నీ ఫెయిల్ అయ్యాయని అంటారా? వీటిలో మద్యం మత్తులో ఉండడం వలన కంట్రోల్ తప్పుతున్నారా? ఇది ఒక ప్రధాన కారణమని అనిపిస్తోందా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్వయంగా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు. పోలీసింగ్ పెరగాల లేక కఠిన శిక్షలు అవసరమా? అంటే సోషల్ మీడియా ప్రభావం, రీల్స్, అశ్లీల కంటెంట్ ప్రభావం, అమ్మాయిని గౌరవించకుండా ఆబ్జెక్ట్గా చూడటం, డిజిటల్ కల్చర్ యువతను తప్పుదోవ పట్టిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. మీ చెల్లెలు రాత్రి బయటికి వెళ్తే, మీ అమ్మ ఒంటరిగా బస్టాప్ వద్ద నిలబడితే అప్పుడు కూడా ఇదేలా చూస్తారా? ఒక అమ్మాయి రోడ్డుపై నిలబడితే ఆమెను గౌరవంగా చూడటం అంత కష్టమా? ఇది ఈవ్టీజింగ్ కాదు, ఇది మెంటల్ రేప్. అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ సమాజం గౌరవిస్తుంది? అంటే అమ్మాయిలు ఎంతో గౌరవంగా ఉన్నా, పద్ధతిగా ఉన్నా మగవాళ్ళకి నచ్చట్లేదా? వాళ్ళు ఉన్నా కూడా మీరు ఉండనివ్వడం లేదు. సమాజం ఎందుకు ఇలా తయారవుతోంది? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పి పెంచుతారు. స్కూల్కి వెళ్తే విద్యార్థులకి ఉపాధ్యాయులు ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, క్రమశిక్షణ అన్నీ నేర్పిస్తారు. కానీ ఈ సమాజం ఎందుకు మారట్లేదు? ఒక నిర్భయ జరిగినప్పుడు ఈ దేశం ఎంతో దద్దరిల్లింది. మన దేశంలో ఏదైనా అలా జరిగినప్పుడు మాత్రమే మనము మాట్లాడతామా మీడియా ముందుకొచ్చి? లేకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? దీన్ని ఎలా అణిచివేయాలి? మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు, మహిళలు అందరూ ఉంటారు కదా. దీన్ని మనం ఎందుకు మార్చలేకపోతున్నాం? ఈ సమాజంలో కఠినమైన శిక్షలు లేవా? ఈ సొసైటీ ఆడదాన్ని ఎప్పుడో పురాతన కాలం నుంచి కూడా చులకనగానే
వస్తువుగా, అవసరానికి ఉపయోగపడే వస్తువుగానే చూస్తోందా? ఎందుకు ఇలా జరుగుతోంది? మన సమాజంలో లోపముందా? కుటుంబంలో లోపముందా? ఈ సమాజం అంటే ఒక కుటుంబం నుంచి వచ్చే మనుషుల నుంచే వచ్చింది కదా. ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం చాలా బాధాకరం, కానీ అంతే ముఖ్యమైనది కూడా. అది ఆడవాళ్ళపై జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం. వాటిని ఎలా అరికట్టాలి అనే విషయంపై మనం మాట్లాడుతున్నాం. ఈ సమాజంలో ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇంట్లో భద్రత, బయట భద్రత, ఉద్యోగ స్థలంలో భద్రత, ప్రతి అడుగులోనూ ఆమెని ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ మహిళలు ముందుకెళ్తున్నారు. కొందరు ధైర్యంగా బయటకొచ్చి చెప్పగలుగుతున్నారు, కొందరు చెప్పలేకపోతున్నారు. కానీ ప్రజలు మహిళలపై జరిగే హింస, మానసిక వేధింపులు, కుటుంబ సమస్యలు సామాజికంగా ఎంత ప్రమాదకర స్థాయికి వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. కానీ ఒక అమ్మాయి రాత్రి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగే సమాజం అబ్బాయికి మాత్రం అదే ప్రశ్న అడగదు. ఒక మహిళ అన్యాయానికి గురైతే ముందు ఆమె దుస్తులు, ఆమె ప్రవర్తన, ఆమె స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. మనస్తత్వం గురించి మాత్రం చాలామంది మౌనం పఠిస్తారు. మహిళలపై అన్యాయాలు అరికట్టాలంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి మహిళలకు, అమ్మాయిలకు గౌరవం ఇచ్చేది నేర్పించాలి. అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. అమ్మాయి బలహీనురాలు కాదు, సమాన హక్కులున్న మనిషి. చట్టాలు కఠినంగా అమలు కావాలి. మహిళపై హింస చేసిన వారికి త్వరగా శిక్ష పడితేనే భయం వస్తుంది. కుటుంబం మొదటి నుంచి మహిళలకు ఎంతో భరోసాను ఇవ్వాలి. చాలామంది మహిళలు భయంతో తమ బాధను బయట పెట్టలేకపోతున్నారు. జనం ఏమంటారో అనే మాట కంటే నీకు న్యాయం జరగాలి అనే ధైర్యం కుటుంబమే ఇవ్వాలి. మహిళల్ని అవమానించే కామెంట్లు, ట్రోలింగ్, ఫేక్ ప్రచారాలు ఆపాలి. మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి. విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన మహిళలకు గొప్ప ఆయుధాలు. ఆడది బలహీనురాలు కాదు, ఆడది బలహీనత కాదు. ఆమె ఒక కుటుంబానికి ధైర్యం, ఒక సమాజానికి ప్రేరణ, ఒక దేశానికి శక్తి. మహిళ భద్రంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆడవాళ్లను కాపాడటం కాదు, ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకుందాం. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.